కాదు గనక యవనస్తుడు ప్రభుని నమ్మాడు. కుటుంబము విచ్ఛిన్నమైపోయింది. మరి తండ్రి దగ్గర ఉన్నానన్నాడు, మరి తల్లి దూరం అయిపోయింది. యవన జీవితంలో ప్రభువుని నమ్మడము గొప్ప సంగతి గనక మరి తన ఆసక్తి ఉంది, పోవాలా ఇండియాకి అనేటువంటిది. ఇండియా గొప్ప దేశం, ప్రపంచంలోనే అత్యధికమైన జనాభా కలిగిన ఈ భారతదేశం, మనము దేశంలో జన్మించున్నాం. ఈ ఇండియాకి, భారతదేశానికి ఎంతోమంది మిషనరీలు వచ్చారు. ఎంతోమంది ఈ దినములో గడిచిన సంవత్సరాల కాలంలో ప్రవేత్తలందరూ కూడా క్రైస్తవ మిషనరీ స్కూల్లోనే చదివినటువంటి వారు. చాలామంది కూడా పెద్ద పెద్ద పదవులు ఉన్నటువంటి వారు. ఆ దేశాల నుంచి వచ్చినటువంటి వారి సేవ కొనియాడదగినది, ఎంతో ఘనమైనటువంటిది. ఈ దినమున ఇండియాలో ఇంత గొప్ప పరిచర్య, సంఘ పరిచర్య జరగటానికి కూడా వారి త్యాగమైనది. మనం ఈరోజు బైబిల్ చాలా చౌకగా మనం కొన్నామంటే, బైబిల్ని ఇంగ్లీష్లో నుంచి తర్జుమా చేసినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరేం పేరు? విలియం కేరీ. ఆయన చెప్పులు కుట్టుకునేవాడు, కలకత్తాలో చెప్పులు. రాసుకో, ఆమె పోవాలంటుంది, పంపేయండి ఆమెను. ఫస్ట్ స్కూల్కి పంపండి, ఏబిసిడీలు ఇంగ్లీష్ నేర్పింది. అదే సంగతి. అమెరికా అంత సులభమేం కాదు. 3 లక్షలు ఇస్తే టికెట్లు బుక్ చేస్తాను, నువ్వు నీకు పోవటానికి సొంత డబ్బులు పెట్టుకునే పోవాలా మనం. అది అర్థమైందా? మనము పరిచర్య కోసం మనం వెళ్ళాలి, పరిచర్య మనము చేయాలి. మనం అక్కంత దూరం వెళ్ళలేం, కానీ ముందు మన రక్త సంబంధికులని మార్చాలి. ఎవరిని? వాళ్ళకి సువార్త చెప్పాలా, అలాగనే మన స్నేహితులకు సువార్త చెప్పాలా. ఇందాక ఆయన చెప్పే దాంట్లో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నేను ప్రార్థనను నమ్ముతాను అన్నాడు. ఏమన్నాడండి? ప్రార్థనను నమ్ముతాను అన్నాడు. ప్రసంగాలు ఎన్నైనా చేయొచ్చు, కానీ రక్షించబడిన సాక్ష్యమే గొప్పది. అర్థమైందా? నేను రక్షించబడ్డాను, ఇలాగున రక్షించబడ్డాను అనేదే పెద్ద ప్రసంగం. నువ్వేమి పోయి ప్రసంగాలు పెద్ద పెద్దవి చేయాల్సిన అవసరము లేదు. అందుకే పాపములో పట్టబడినటువంటి స్త్రీ యేసు ప్రభు దగ్గరకు ఒకరోజు వచ్చి బావిలో నీళ్లు చేదుకోవటానికి వెళ్ళినప్పుడు, యేసు ప్రభు కూడా దాహంగా ఆడకు వచ్చినప్పుడు, అమ్మ నీళ్లు పోయమన్నప్పుడు ఆడన్న సంభాషణ జరిగింది. జరిగిన తర్వాత యేసు ప్రభు వారు ఆయనతో మాట్లాడినాక ఆమె ఊర్లోకి వెళ్ళి, నేను చేసినదంతయు నాతో చెప్పిన వాడిని వచ్చి చూడమని చెప్పి అందరు వచ్చి మార్చబడ్డారు. ఎవరు చెప్తే మార్చబడ్డారు? ఒక సమరయ స్త్రీ, పాపాత్మురాలు చెప్తే మార్చబడ్డారు. తాను మారింది, ఇతరులను సాక్ష్యం చెప్పింది, మార్చింది. వాళ్ళందరిని మార్చింది. పెద్ద ప్రసంగము కాదు, మర్మాలతో కూడుకున్నటువంటి ప్రసంగము కాదు, సాక్ష్యము. యేసును గురించినటువంటి సాక్ష్యమే మనం అనేక పర్యాయాలు మనం చెప్పమనేక పర్యాయాలు. గనక సువార్త చెప్పట ప్రాముఖ్యమైంది. మనము ఎంతోమంది మిషనరీలు మన కోసం రావాలా, మనం పోవడము చాలా కష్టముతో కూడుకున్నటువంటి పని. మనం చూస్తున్నాం, ఒకే గ్రామంలో 10 సంఘాలు ఉంటాయి. సంఘాలు లేని గ్రామాలు కొన్ని వేలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళాల్సినటువంటి సేవకులు తక్కువ ఉన్నారు. అందుకే సుప్రభులు కోత విస్తారము, కోత పనివారు తక్కువ ఉన్నారు అన్నారు కదా. ఆయన వచ్చి వారం 10 రోజులైంది. తిండి తినడం కష్టం, కారం తినలేడు, మసాలాలు తినలేడు. మాకు ప్రాబ్లం చేసి పెట్టాలంటే ఆయనైతే హెల్త్ పాడైతే కష్టమవుతుంది. కనుక ఆయన ఆసక్తిని బట్టి, అలాగే క్రీస్తునందు మీ ఆసక్తి వ్యర్థము కాదని ఏం చేయాలంట? ఎప్పటి వలె ఆసక్తి కలిగిన వారంగా ఉండాలి. ఎలాగుండాలంట? ఆసక్తి కలిగిన వారముగా ఉండాలి. మనం అనేకమైనటువంటి వాక్యాలు మనం విన్నాం. నేను మళ్ళా ప్రశ్నలు అడుగుతాను. యేసు ప్రభు ఏమై ఉన్నారు?
క్రీస్తు ఎలాగున్నాడు? క్రీస్తు ఎలాగున ఉన్నాడు? నేను పోయినసారి మీరు ఏమై ఉన్నారో ఏమై ఉన్నారు? మీరు ఆలయమై ఉన్నారు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నది. తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు. నిన్ను ఆయన పరిశుద్ధ పరిచాడు. నిన్ను ఆయన పిలిచాడని చాలా విషయాలు నీ గురించి, నా గురించి, మనందరి గురించి నేను చెప్పాను. ఈ దినము యేసు ప్రభు ఎలాగున్నాడు తెలియాలా తెలియొద్దా? పాస్టర్ గారికి ఎంతమంది బిడ్డలు? 3. పాస్టర్ గారిని అడుగుదాం, నీకు 3 ఎవరంటే ఇష్టం బాగా? వాళ్ళు ఏం చెప్పరు. ఇక్కడ నీ భార్య కూడా లేదు, మీ అత్త లేదు, మీ మామ లేదు, ఎవరు లేదు, పిల్లలు లేదు. ఎవరిష్టం? బ్రష్ ఎవరు? చిన్న కూతురా, మధ్య కూతురా, పెద్ద కూతురా? ఎందుకు పెద్ద కూతురు అంటే ఇష్టము? ఫస్ట్ పుట్టిందని ఇష్టమా? చెప్పాలి ఆయన ఎందుకు ఇష్టం. అదే రీజన్ కాదు. మీరు చెప్పండి, ఆయనకి ఎందుకు ఇష్టము పెద్ద కూతురు? చాలా సెన్సిటివా? అది రీజన్ కాదు. పాస్టర్ మాట వింటుంది, అది కూడా రీజన్ కాదు. ఏమా? అది వీరికి ఎందుకంటే ప్రేమ అచ్చము. ఎలాగో అచ్చము బుద్ధినట్లా, అందుకు ఇష్టం. లోపల ఉన్నది చెప్పట్లా, ఒలగిద్దు ఏనైతే అది చెప్పట్లా. ఆమెను చూస్తే, బ్లెస్సింగ్ చూస్తే పాస్టర్ని చూసినట్లే, పాస్టర్ని చూస్తే చూసినట్లే కదా. సేమ్ సన్నం అదే, ముక్కదే, రంగదే, తలకాయ అదే, మాటలు అదే, నడక అదే, అన్నీ అదే. అందుకే చాలామంది ఏమంటారు, నోట్లో నుంచి వాళ్ళ అమ్మ కడుపులో నుంచి కాదు, వాళ్ళ నాయన నోట్లో నుంచి ఊడిపడినట్లుగా ఉన్నట్లుగా చూస్తున్నాం. అలాగ ఉన్నది. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న అదే. యేసు ప్రభు ఎలాగ ఉన్నాడో నీకు తెలియకపోతే, నీవు గ్రహించకపోతే, ఎందుకని నేను వాక్యాలు చాలా చెప్పుతున్నది ఏంటంటే, సంఘము భూమి మీద గొప్పది. సంఘములున్న నీవు గొప్పవాడవి, గొప్పదానవి, అది గ్రహింపులోనికి నువ్వు రావాలా. ఆ రెండిటి గురించే నా ప్రసంగాలు, బైబిల్ చెప్పేది ఈ రెండిటి గురించే తిరుగుతుంటుంది. నీ విలువ ఏందో చెప్పేదే బైబిలు. నీకు అంత గొప్ప విలువ ఇచ్చింది ఎవరంటే ప్రభు అయినా యేసు ప్రభువారు. ఆయన నీ కోసం ఏమై ఉన్నాడు, ఆయన ఎలాగున్నాడో నువ్వు తెలుసుకోవాలంట. ఎలాగున్నాడో? బ్లెస్సిని ఎవరైనా అడిగారనుకో, మీ డాడీ ఎలాగున్నాడు అన్నాడు అనుకోండి, అప్పుడు బ్లెస్ ఏమని చెప్పొద్ది? నేను ఎట్లున్నానో మా నాన్న అట్లే ఉంటాడు. అప్పుడు పాస్టర్ని అడిగారనుకో, నీ పెద్ద కూతురు ఎలాగుంది అని అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమంటాడు? నాలాగే ఉంటుందండి, నన్ను చూస్తే చాలు. అర్థమైందా? పాస్టర్ గారికి కొంచెం నెమ్మది ఏంటంటే, ఏదైనా ఊరిపోయినాడు అనుకో, అయ్యా నీ పెద్ద కూతురు 20 సంవత్సరాలంట కదా, పెళ్ళిడికి వచ్చింది కదా, మీ అమ్మాయిని ఎవరికన్నా ఇస్తారా, మీ అమ్మాయి ఎలాగుంటుంది అని అడిగారనుకోండి, అప్పుడేమంటారు పాస్టర్? నన్ను ನೋಡಿದರೆ ಒಂದು, ಮಗಳು ನೋಡ್ಕಂದ್ರು ಒಂದು, నన్ను ಮಾಡ್ಕೊಂಡಿದ್ರು ಒಂದು, ಅದಲ್ಲ ಮತ್ತೆ ಹಂಗೋಗ್ಬೇಡ. అర్థమైందా? పాస్టర్ గారు నవ్వుతే రోగాలు పోతాయంట. అర్థమైందా? యేసు ఎలాగున్నాడు? యేసు ఎలాగున్నాడు? బైబిల్ ఏం చెప్పింది?
బ్లెస్సీ తనలో నుంచి వచ్చింది. అర్థమైందా? యేసు ప్రభు ఎలాగున్నాడో నీకు అర్థమైతే నువ్వు ఎలాగుండావో నీకు అర్థమవుతుంది, నువ్వెవరో నీకు అర్థమవుతుంది. చాలాసార్లు చెప్పాం, బైబిల్లో నేను ఇంకా బతికి ఉంటే వేల ప్రసంగాలు చేసిన ఆయన గురించే, ఆయన ఏమై ఉన్నాడు అనేటువంటిది నువ్వు గ్రహించాలనే ఉద్దేశంతోనే ప్రసంగాలు చేస్తున్నావు. వేరే విషయాల గురించి ప్రసంగం చేయాల్సిన అవసరము నాకు లేదు. వినాల్సినది మీకు ఎన్నైనా ఉండొచ్చునేమో. గనుక ప్రాముఖ్యమైనది ఆయన ఎలాగున్నాడు చెప్తారు. ఎవరన్నా ఆయన ఎలాగున్నాడో ఏమని చెప్పమంటావు సార్? 1 చెప్పాలన్నా, 2 చెప్పాలన్నా, 3 చెప్పాలన్నా, 10 చెప్పాలన్నా? సరే, నేను విసిగించాను కానీ ఆ మాట చదువుకుందామని దేవుని వాక్యం. 1 కొరింథీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము, 1 కొరింథీ 12వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. 1 కొరింథీ 12వ అధ్యాయము 12వ వచనము. ఎలాగు శరీరము ఏకమై ఉన్నను, అనేకమైన అవయములు కలిగినదో, కలిగి ఉన్నదో, ఎలాగు శరీరము యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నను, ఏకములై ఉన్నను, ఒక శరీరము ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. చెప్పండి, నా వైపు చూడండి. యేసుప్రభు ఎలాగున్నాడంట? అర్థమవుతుందా? యేసుప్రభు ఎలాగున్నాడు అనేది బైబిల్ చెప్తున్నది. అందుకు లేఖనాలు ఏమంటున్నాయంటే, ఒక శరీరములో అనేకమైనటువంటి అవయములు ఎలాగైతే ఉన్నాయో యేసుప్రభు కూడా అలాగున్నాడు. యేసుప్రభు ఎలాగున్నాడు? మన శరీరములో అనేకమైన అవయాలు ఎలాగైతే ఉన్నాయో అలాగనే యేసుప్రభు ఉన్నాడంట. అది ముఖ్యమైంది. అది బైబిల్ చెప్తుంది, నేను చెప్పింది కాదు, వేరే సంస్థలు చెప్పలే. యేసుప్రభు ఎలాగున్నాడో అది వాక్యం చెప్తున్నది. ఎలాగున్నాడంట? బ్లెస్సీ ఎలాగుంది? సార్లాగుంది. ఎలాగుంది? సార్లాగా. ముక్కట్టే, తలకాయట్లే, రంగు అట్లే. యేసుప్రభు భూమి మీద ఎలాగున్నాడంట? అనేకమైన అవయాలన్నీ కలిస్తే ఒక శరీరం ఎలాగుంటుందో యేసుప్రభు కూడా అలాగనే ఉన్నాడు. రెండవది, నీ గురించి ఏం చెప్తుందో మనం విందాం. అదే కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను. చాలు. అటువల మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు. నువ్వు ఎలాగున్నావు? యేసుప్రభు ఎలాగున్నాడు? ఈ రెండు నీకు అర్థం కావాలి. దినాన ఇంపార్టెంట్, ప్రాముఖ్యమైనది. అన్ని పక్కన పెట్టు. ఏంటివి? అన్ని పక్కన పెట్టు. అంత సులభము కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే యేసుప్రభు పైన వాక్యాలు చెప్పడు. మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నారని ఎరగరా అని వాక్యంలో మనం విన్నాం. ఈ దినాన యేసుప్రభుకి దేహం ఎవరు? యేసుప్రభు శరీరం ఎవరు? నేను, నువ్వు, మనందరము ఏమై ఉన్నాం? మనందరమై ఉన్నాం. యేసుప్రభు యొక్క దేహము. యేసుప్రభు ఎలాగున్నాడని బైబిల్ చెప్తున్నదంటే, అనేకమైనటువంటి అవయములైనటువంటి మనము ఎలాగున్నామో ఆయన కూడా అలాగనే ఉన్నాడు. బాగా అర్థం చేసుకోండి, బాగా గ్రహించండి. అదే బైబిల్. మనం ఏమై ఉన్నాము అంటే, యేసు ప్రభు వారి శరీరములో నీవు ఒక అవయవానివి, ఒక అవయవము. యేసు ప్రభు వారి శరీరమును అది నువ్వు గ్రహించాలి. ఇంతకుముందు ఏమన్నాము? మా దేహములు దేవునికి ఆలయములై ఉన్నవి, పరిశుద్ధాత్ముడు మనలో
జీవించుచున్నాడు అన్నాడు. ఈరోజు తెలుసుకున్న మాట ఏంటంటే మనము ఆయన శరీరమై ఉన్నాం. అది సంగతి. ఎవరండి? యేసు ప్రభుకి మనము శరీరమై ఉన్నాం. ఈ శరీరానికి శిరస్సు యేసు ప్రభు అని వాక్యం చెప్తుంది. నువ్వు ఆల్రెడీగా యేసు ప్రభు శరీరమై ఉన్నావు. గమనించండి, యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడా? జన్మించలేదా? జన్మించాడు. యేసు ప్రభు పెరిగి పెద్దగై నమ్మి బాప్తిజము పొందాడు. యేసు ప్రభు వారు గాయపరచబడ్డాడు, కొట్టబడ్డాడు, అవమానించబడ్డాడు, శిలువలో తన ప్రాణాన్ని పెట్టి పాతి పెట్టబడి తిరిగి లేచాడు. బాగా గమనించండి, భూమి మీద పుట్టింది ఎవరు? చెప్పండి, ఎవరు భూమి మీద పుట్టింది? చెప్పాలి. భూమి మీద పుట్టింది ఎవరు? యేసుప్రభు అని చెప్పండి. యేసుప్రభు శరీరము లేక పుట్టాడా? శరీరము ఉండి పుట్టాడా? ఇప్పుడు ఆ శరీరం ఎవరు? నువ్వే అని వాక్యం చెప్తుంది. ఆ శరీరము నువ్వే. యేసుప్రభు శరీరము నీవు. యేసుప్రభు వారు తిరిగి లేచాడంటే నీవు కూడా ఏమై ఉన్నావు? నువ్వు తిరిగి లేచావు. లేస్తాము కాదు. హల్లెలూయా. నువ్వు తిరిగి లేచావు. నువ్వు దేవుని యొక్క కుమారుడు, కుమార్తెవయ్యావు. యేసు ప్రభువు దేవుని కుమారుడు ఎలాగయ్యావో ఆయనను ఎందరు అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలు అవ్వటానికి ఆయన ఏమనుగ్రహించాడంట? అధికారము అనుగ్రహించాడు. క్రీస్తులో నీకున్న ఆధిక్యతల గురించి చెప్తున్నా. బైబిల్ అదే చెప్పింది. యేసు ప్రభుకి 2 శరీరాలు ఉన్నాయి. ఎన్నండి? ఒక మాటలో చెప్పాలంటే 3 శరీరాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? నీకు ఎన్ని శరీరాలు ఉన్నాయి? నీకు 2. ఏంటి? నీకు కూడా 3 శరీరాలే ఉన్నాయి. ఒకటి ఈ శరీరము, రెండవది మహిమా శరీరము, మూడవది యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరం. నీవు యేసు ప్రభు శరీరానివి, నీవు రక్తమాంసము కలిగిన శరీరానివి, నీకు మహిమా శరీరము కలిగినటువంటి శరీరానివి. అది బైబిల్ చెప్తున్నది. కనపడి కనబడనట్లుగా, వినిపించి వినపడనట్లుగా చెప్పే మాట నీవు ముగ్గురు. ఒకటి రక్తమాంసము కలిగిన శరీరము, రెండవది మహిమా శరీరము, మూడవది క్రీస్తు యొక్క శరీరానివి నీవు. ఎక్కడెక్కడికి చేశాడు మన దేవుడు మనల్ని? యేసు ప్రభు కూడా పరిశుద్ధాత్మ వలన పుట్టినట్లుగానే నీవు కూడా పుట్టావు. ఎట్లా పుట్టావు? ఏ విషయం నిజంగా చదువుకుందామండి. నువ్వు ఎలాగ పుట్టావో 1 పేతురు 1:23 చదువుకుందాం. 1 పేతురు 1:23. పెంచి వాటిలోనే దేవుణ్ణి ఎతుకుతా ఉన్నాం. ప్రార్థనలో మనము దేవుణ్ణి ఎతికేది దేవునికి మనం ఏమై ఉన్నామో ఆయన మనకి ఏమై ఉన్నాడో అనే గ్రహింపులోనికి రావటానికి ప్రార్థనా జీవితాన్ని గడపవలసినటువంటి అవసరత ఉన్నది. నువ్వు నమ్మాల. విశ్వాసం అనేది భూసంబంధమైనది కాదు. నీ అవసరతల కోసం ఉండేది విశ్వాసము కాదు. దేవునిలో నువ్వు ఎంత గొప్ప స్థితి కలిగి ఉన్నావో చెప్పబడిన దాన్ని నమ్మడమే విశ్వాసం. అదే వాక్యం చెప్పింది. బైబిల్ ఏం చెప్పింది? బైబిల్ అందుకన్నాడు, మీరు క్షయబీజము నుండి కాక మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము కలిగిన దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. మీరు గమనించారా? శాశ్వతము ఏంటిదండి? చెప్పాలి. శాశ్వతం. ఈ భూమి మీద ఏది శాశ్వతము కాదు. ఏంటిది? భూమి మీద ఏది శాశ్వతం కాదు. కానీ శాశ్వతమైనటువంటిది దేవుని వాక్యములో నుంచి నువ్వు పుట్టావంటే నువ్వు అశాశ్వతమా? దేవేంద్ర పాస్టర్, ఆత్మీయ తండ్రి దేవేంద్ర పాస్టర్. కానీ దేవేంద్ర పాస్టర్ ఆత్మీయ తండ్రి కానీ కనింది వేరే. బ్లెస్సీ తండ్రి ఎవరు? బ్లెస్సీని కనింది ఎవరు? దేవేంద్ర పాస్టర్. హల్లెలూయా. తల్లిగా నిందా? తల్లిగా నింది. ఎట్టగా నింది?
ఏ రూపములో కనింది? ఇప్పుడు అర్థమవుతుంది మాట. ఏ రూపములో కనింది? ఆ తండ్రి రూపములోనే కనింది. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేను కనింది ఎవరు? నిన్ను కనింది ఎవరు? వాక్యము కనింది. అంతేనా? వాక్యము మనల్ని క్రొత్త జన్మములోనికి తీసుకొచ్చింది. వాక్యము ఎవరో? వాక్యము ఏమైంది? శాశ్వతమైనటువంటి వాక్యము. అది పాస్టరమ్మ బ్లెస్సిని కనింది, కానీ బ్లెస్సి శాశ్వతమైంది కాదు. ఎందుకు కాదు? దేవేంద్ర పాస్టర్ అంటే ఇంపార్టెంట్ ఏంటంటే, నువ్వెవరివి అంటే అదే బైబిల్ చెప్పింది. యేసుప్రభు ఎలాగున్నాడంటే, అనేకమైన అవయవాలు కలిసినప్పుడు ఒక శరీరము ఎలాగ పిలువబడుతుందో యేసుప్రభు అలాగున్నాడు. ఆయన శరీరములో నువ్వు కూడా ఒక అవయవమే. ఆయన శరీరములోని ఒక అవయానివి. ఆయన శరీరములో అవయము ఎన్నడూ పాడు కాదు. ఏంటిది? ఎన్నడూ పాడు కాదు. అది నీకుండేటువంటి యోగ్యత. అది నమ్మాలి. ప్రతిదానికి భయపడేటువంటి ఆవశ్యకత ఉంటుంది. నేను చెప్తున్నా, ఎంతమంది నమ్మి బాప్తిజం పొందారు? డౌట్ ఎత్తుతున్నావు దించండి. ఎంతమంది పరిశుద్ధంగా జీవిస్తున్నారు? చేతులు ఎత్తండి. ఊరికి ఎత్తినారు అనుకోండి. అంత ముసలోళ్ళు ఎత్తుతున్నారు. వయసు వాళ్ళు ఎవడు ఎత్తట్లేదు. వయసు వాళ్ళు అదే తప్పు. ఇప్పుడు వచ్చిందంత ఇప్పుడు నేను చెప్పేది అదే. ఏంటి? బాగా గమనించండి. ఇక్కడికి వచ్చే లోపల అందరూ స్టాప్ అయిపోయారు చేతులు ఎత్తటానికి. ఇక్కడ వచ్చి దొరికిపోతారు. ఇదే దాంట్లో బాధపడతా ఉన్నాం. దాన్ని క్లియర్ చేయటానికి ఇప్పుడు ప్రసంగం చేస్తున్నాను. నీకు అర్థమైందా? వినండి. యేసుప్రభు వారు ఏమై ఉన్నాడు చెప్పాలి? శరీరమై ఉన్నాడు. ఏంటి? యేసుప్రభు శరీరమై ఉన్నాడు. ఆ శరీరము లో నీవేమై ఉన్నావు? ఒక అవయవమై ఉన్నావు. ఏంటి? యేసుప్రభు వారు పరిశుద్ధుడా అపరిశుద్ధుడా? ఆయన శరీరంలో ఉన్న ప్రతి అవయవం పరిశుద్ధమైనదా అపవిత్రమైందా? ఇప్పుడు నువ్వు పరిశుద్ధమైన వాళ్ళమా అపవిత్రమైన వాళ్ళమా? పరిశుద్ధంగా ఎంతమంది జీవిస్తున్నారు? చేతులు ఎత్తండి. ఇప్పుడు అబ్బే ఇంకా గ్రహింపులోనికి రాల. ఇంకా గ్రహింపులోనికి ఆ గ్రహింపు వస్తేనే నువ్వు ప్రార్థనాపరుడుగా మారుతావు. ఏం సార్ అట్లా మాట్లాడతావు? మా పాస్టర్ కొండ మీద ప్రసంగం ఆడలేకపోయినా ఇప్పుడు చర్చి ప్రసంగం పెట్టిండు. కొండ లేదు కానీ కొండ కంటే ఎక్కువ ప్రార్థన చేస్తున్నామంటే నీ గ్రహింపు లేకుండా ప్రార్థన చేస్తే ప్రయోజనమే. నేను నిన్ను ఇన్సల్ట్ చేయడం కాదు, పాస్టర్ ఇన్సల్ట్ చేయడం కాదు. బైబిల్ క్లియర్గా చెప్తుంది, నువ్వు శాశ్వతమైన క్షయమైన బీజం నుండి కాక అక్షయ బీజము నుండి నీవు పుట్టించబడ్డవారము. మనం పుట్టాము. ఎవరు పుట్టించారంటే వాక్యము మనలను క్రొత్త జన్మ అనుభవంలోనికి నడిపించింది. అది శాశ్వతమైన వాక్యం. ఏంటిదండి? శాశ్వతము వాక్యం కన్నదంటే అశాశ్వతమైన దానిని కనదు. శాశ్వతమైన దానినే కన్న. నీవు కొత్తగా జన్మించావంటే శాశ్వతమా అశాశ్వతమా? శాశ్వతం. అందుకే బైబిల్ చెప్పింది, క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపగలిగిన వాడు ఎవడు కూడా లేడు. రోగమైనా, బాధైనా, ఒంటరితనమైన లోకములో మీరు రోమపత్రిక చదవండి 8వ అధ్యాయం అన్నీ రాయబడి, ఎత్తైనను లోతైనను మరణమైన దేవదూతలైనను ఎవడు కూడా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏం చేయారంట? ఎడబాప నేరవు. అది నువ్వు గ్రహించినప్పుడు దేవుడు నీకు అర్థమవుతాడు. దేవుని చిత్తం అర్థమవుతుంది. దేవుని సంకల్పం అర్థమవుతుంది. నీ జీవితంలో ఇదెందుకు జరుగుతుంది, అదెందుకు జరుగుతుంది, అలాగెందుకు జరుగుతుంది అని అనేక పర్యాలు మదన పడుతూ ఉంటాం. నేను చెప్తాను, రోజుకు 1,00,000 సార్లు నీకు చెడ్డ తలంపులే వస్తాయి. చేతులు ఎత్తరండి. నాకు చెడ్డ తలంపులే రావు సార్ అనేటోళ్ళు చేతులు ఎత్తారు.
నీకు అర్థాలు లేవా? ఉంటే నాకు చూద్దాం. ఉంటే అర్థం. నాకు తలంపులే చెడ్డ తలంపులే రావనేటోళ్ళు ఎవరు చూద్దాం చేతులెత్త. నాకు చెడ్డ తలంపులే రావు సార్. ఒక్కడెత్తుతే ఒట్టు, ఒక్కరెత్తుతే చూడండి ఏమనాలి మిమ్మల్ని. ఓకే, ఇంకో ప్రశ్న, వస్తాయా రావా? అందరు అన్నారు కనుక నీకు బలం వచ్చింది. భర్తవా బరదెల్లా? వస్తే నువ్వు దేవుని పరిశుద్ధుడు పరిశుద్ధురాలు ఎట్లా? ఇప్పుడు ఇదే పోరాటం నీలో జరుగుతున్నది. నిజంగా మాడుకోబేకప్ప. నేను ఆలోచన చేయొద్దంటే అవి భర్తనే ఇస్తావా? ఏది భర్తవాగో అవి బంధు 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 బలహీన ಮಾಡಬಿಟ್ಟಾವ. ಹೋಗ್ಬಿಡು అలాగే ಹೋಗ್ಲಿ. ఏని ప్రార్థనేನು, చర్చేను, అడుగులేను, ఇవెల్ల ఏనంత సుమ్ము. కానీ మనము సోలిపోతున్నాం, అనేక పర్యాయాలు సోలిపోతున్నాం. కానీ నువ్వు గమనించాల్సింది, వస్తాయి కానీ వాటి పని అవి మళ్ళీ వెళ్ళిపోతుంటాయి. ఇవి పోతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. నువ్వు తప్పిదాలు చేస్తూనే ఉంటావు. కానీ నువ్వెవరివి అంటే దేవుని యొక్క అవయానివి. అర్థమైందా? అంగంగా ఆగుతుంది సార్. అంగంటే అంగ ఆగుతావా? ఎందుకు ఆగుతుందంటే ఇంకా ఈ శరీరంలోనే ఉంది. నీకు పోరాటం ఉంది, నీకు ఇంకా పోరాటం ఉంది కనుక నువ్వు గ్రహించడము లేదు గనక వాటికి భయపడుతున్నావు. ఇక్కడ పౌలు అదే అంటాడు, నేను ఏది ఆలోచన చేయకూడదో, నేను ఆలోచన చేయకూడదు 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 మాట్లాడకూడదు, అట్ట చేయొద్దు అన్నప్పుడల్లా నేను చేస్తూనే ఉన్నా. దాని జోలికి ఎందుకు? అవి వస్తాయి. రాకుండగా నువ్వు చేస్తున్నదే తప్పు. నువ్వు రాకుండగా వాటి గురించి రాకుండా ప్రయాసపడుతుందే తప్పు. అర్థమైందా? అది తప్పు. పాము పక్క నుంచి పోతుంది అనుకోండి, ఏం చేయకూడదు నీవు? కయ్యాకి ఇంక అనబడదు. అది పోయేది పోతుంది. అది వాయమ్మాని గట్టిగా అరిచినావు అనుకో, కుక్కలు వీధిలో పోతుంటే కుక్కలు బౌని బరిగెత్తుకుంటూ వస్తుంది. నువ్వేం చేయకూడదు? జోలికి పోవద్దు, ఓడోకూడదు. సుమ్మని నింతుకోಬೇಕು. ఇంక తిరిగి ಏನು ಮಾಡಬೇಕು? నింతుకోಬೇಕು. అది కూడా నింతకంతది. ಹಿಂಗೆ ఎవని ನಾನು ಇಷ್ಟವರೆಗೂ ಓಡಾಗಾನ ನಿಂತ್ಕೊಂಡಾನ అని వాళ్ళ నుంచి అడుగుద్దు. ఎందుకు అరిసింది ఆడ నిలబడి? వాడు ఎందుకు నిలబడ్డాడు? ಏನೋ ಮಾಡ್ತಾನೆ, ಅದಕ್ಕೆ ನಿಂತ್ಕೊಂಡ. ನಾನು ಓಡೋ ಮತ್ತೆ ಹೋಗಬಾರ್ದು. ಇವಾಗ ಹಂಗೆ ನಿಂತ್ಕೊಂಡ. చెడ్డ తలంపులు కూడా అంతే, పాపము కూడా అంతే. నేను భయపెట్టడానికి చూస్తుంది కానీ భయపడుతున్నటువంటి నీవు భయపడవలసిన అవసరము లేదు. నువ్వు ఎవరు అవయవం అంటే క్రీస్తు యొక్క అవయాన్ని. ఈ అవయాలన్నీ కాపాడుకోనాలి, ప్రాముఖ్యమే. దానికి శరీరము అద్భుతమైనటువంటి విషయం. శరీరము చిన్నది కాదు. నీకు అర్థం కావడం లేదు. దావీదు అందుకంటాడు, దేవా నా శరీరముల అవయవ నిర్మాణము కలుగచేసిన రీతిని చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతున్నవి. ఒక మాటలో చెప్పాలా, యేసు ప్రభు శరీరము ఎలాగా